Hello students, welcome to Sri Academy. Myself Akash. ఇవాళ క్లాస్లో మనము ఏపీ ఈసెట్ 2025లో వచ్చిన ఎలక్ట్రికల్ సర్క్యూట్ క్వశ్చన్స్ చూద్దాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టూ రెసిస్టర్స్ R1 and R2 గివ్ కంబైన్డ్ రెసిస్టెన్స్ ఆఫ్ 4.5 ohm when in series అన్నాడు అండ్ 1 ohm when in parallel. ద రెసిస్టెన్సెస్ ఆర్ అని అడిగిండు. రెండు రెసిస్టర్లు తీసుకున్నాడు. సో ఆ రెండు రెసిస్టర్లని సిరీస్లో కనెక్ట్ చేసిండు. వాటి యొక్క ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చిందని చెప్పిండు 4.5. సో టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. Two resistors are connected in series. Next, two resistors are connected in parallel. So, రెండు రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ చేసినాయి అంటే ఎలా కనెక్ట్ చేయబడతాయి? ఇవి చూడండి, ఇలా కనెక్ట్ చేస్తాం మనము. టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈచ్ వన్ వాల్యూ ఎంత? R1 అండ్ R2 మనం అనుకుంటున్నాం. మనం కనుక్కోవాల్సింది కూడా ఈ వాల్యూసే. అదేవిధంగా టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. సో ఆ వాల్యూస్ ఎలా కనెక్ట్ చేస్తాం మనము? R1 అండ్ R2. సో ఇప్పుడు ఇది సిరీస్ కనెక్షన్, ఇది ప్యారలల్ కనెక్షన్, మన అందరికి తెలిసిందే. సో సిరీస్ కనెక్షన్ యొక్క ఈక్వల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏమవుతుంది మనకు? R1 ప్లస్ R2. టూ రెసిస్టెన్స్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు వాల్యూ ఇచ్చిండు, దట్ వాల్యూ ఈజ్ 4.5 ohm. నెక్స్ట్ అదేవిధంగా టూ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. సో వాటి యొక్క ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది మనకు? R1 ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. వీటి యొక్క వాల్యూ కూడా మనకి ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 1 ohm అని ఇచ్చిండు. అంటే రెండు రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూ 4.5, అదేవిధంగా ప్యారలల్ కనెక్ట్ చేసిన వాటి వాల్యూ వచ్చేసి 1 ohm. జనరల్గా మనం R1 అండ్ R2 వాల్యూస్ కనుక్కోవడం మనకు అడిగింది ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము R1 ప్లస్ R2 మనకు తెలుసు. జనరల్గా దీన్ని ఎలా చేస్తామనంటే R1 మైనస్ R2 కనుక్కొని తర్వాత R1 ప్లస్ R2కి ఈక్వేషన్ ఉంది, R1 మైనస్ R2 ఇంకో ఈక్వేషన్ ఉంది, వాటిని సాల్వ్ చేస్తే మనకు ఫైనల్ రిజల్ట్ R1 అండ్ R2 వస్తాయి. ఇలా చేసుకుంటూ పోతే మనకి లెందీ అవుతుంది క్వశ్చన్ అనేది. సో కాంపిటేటివ్లో ఎంత తక్కువ టైంలో చేస్తే అంత బెటర్. సో దీన్ని ఎలా షార్ట్కట్గా చేస్తాము అని అంటే మనకు ఆల్రెడీ R1 ప్లస్ R2 మనకు తెలుసు, అవునా? సో ఈ R1 ప్లస్ R2 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుంది? R1 ఇంటూ R2 డివైడెడ్ బై, మనకు ఆల్రెడీ తెలుసు R1 ప్లస్ R2 అంటే ఎంత? 4.5 ohm ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. సో ఇప్పుడు మనకి R1 ఇంటూ R2 ఏమవుతుంది? 4.5 ohm అవుతుంది. ఇది డివిజన్లో ఉంది కాబట్టి ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో మనకు కావాల్సిన రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయి అంటే వాటిని యాడ్ చేస్తే 4.5 రావాలి, అదేవిధంగా మల్టిప్లై చేస్తే 4.5 రావాలి. సో యాడ్ చేసిన 4.5 రావాలి, అదేవిధంగా మల్టిప్లై చేసిన 4.5 రావాలి. కాబట్టి ఇందులో ఏ ఆప్షన్ ఈ రెండు ఈక్వేషన్స్ టాలీ చేస్తుందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మనం బై యూజింగ్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు మనం రెండు ఆప్షన్స్ టాలీ చేస్తే ఎలా చేస్తామనంటే ఇంతకుముందు చెప్పినా కదా, R1 ప్లస్ R2 అనుకున్న మనకు తెలుసు ఆల్రెడీ. R1 మైనస్ R2 అనుకొని తర్వాత వాటిని సాల్వ్ చేస్తే ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఎప్పుడు రెండు ఆప్షన్స్ టాలీ అయినప్పుడు. ఇక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ టాలీ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 2 ప్లస్ 2.5 ఎంత? 4.5. మల్టిప్లై చేయండి, 5 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ 1 ప్లస్ 3.5 ఎంత? 4.5. మల్టిప్లై చేస్తే 3.5. సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. 1.5 ప్లస్ 3 ఎంత? 4.5. 1.5 ఇంటూ 3 ఏమవుతుంది? 4.5. సో రెండు ఈక్వేషన్స్ టాలీ చేస్తుంది ఈ ఆప్షన్. సో ఇది రైట్ అయ్యే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, టూ ఆప్షన్స్ టాలీ అయితే మళ్ళీ ఆ మెథడ్కి వెళ్తాం మనము. సో ఇక్కడ అవుతుందో చెక్ చేయాలి. అన్ని ఆప్షన్ బై ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో అన్ని ఆప్షన్స్ ఖచ్చితంగా వెరిఫై చేయాలి. అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ 4 ప్లస్ 0.5 ఎంత? 4.5. 4 ఇంటూ 0.5 ఎంత? మనకి 2 వస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా టాలీ అవుతుంది. ఓన్లీ వన్ ఆప్షన్ ఈజ్ మనం టాలీ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. త్రీ రెసిస్టెన్సెస్ ఈచ్ ఆఫ్ R ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు. ఏమన్నాడు? ఒక ట్రయాంగిల్ ఫార్మేట్ లో త్రీ రెసిస్టెన్స్ ని కనెక్ట్ చేసింది అన్నాడు. సో ఈచ్ రెసిస్టెన్స్ ఒక వాల్యూ ఎంత చూద్దాం. ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ టెర్మినల్స్ విల్ బి అని అడిగిండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫార్మేట్ లో మనము రెసిస్టెన్స్ అనేవి కనెక్ట్ చేద్దాం. ఇలా కాకుండా ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ఫార్మేట్ లో త్రీ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినా కదా, ఈచ్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత అని అంటే ఇక్కడ మనం మెన్షన్ చేసిండు. ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎంత? R ohm అన్నాడు. ఇక్కడ R, అదేవిధంగా ఇక్కడ R, అదేవిధంగా ఇక్కడ R. ఇప్పుడు మనం దీన్ని 3 టర్మినల్స్ గా తీసుకుందాం. 1 2 3 3 పాయింట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నాడు? ఎనీ 2 టర్మినల్స్ అన్నాడు. అంటే ఇందులో 1 2 కావచ్చు, లేదా 2 3 కావచ్చు, లేదా 1 3 కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనకు అడిగింది ఏదైనా ఎనీ 2 టర్మినల్స్ అన్నాడు కాబట్టి సో నేనేం చేసుకుంటున్నా అంటే 2 టర్మినల్స్ 1 2 టర్మినల్ తీసుకుంటున్నా. అంటే అక్రాస్ 1 2 టర్మినల్స్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అని అడిగిండు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ అక్రాస్ 1 2 కావాలి మనకు.
రెసిస్టెన్స్ అక్రాస్ 1 2 కావాలి. అంటే ఈ 2 రెసిస్టెన్స్ అక్రాస్ గా ఎంత రెసిస్టెన్స్ ఉంది, ఈ 2 టర్మినల్స్ అక్రాస్ గా ఎంత రెసిస్టెన్స్ ఉంది అని అనుకోమన్నాడు. కాబట్టి ఫస్ట్ ఈ 2 రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ చేయబడ్డాయి చూడండి. ఎలా కనెక్ట్ చేయండి, రెండు సిరీస్ లో కనెక్ట్ చేయబడ్డాయి. సో ఈ రెండింటిని సిరీస్ లో కనెక్ట్ చేసి సిరీస్ లో యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు, సిరీస్ లో అంటే మన ఫార్ములా ఏమవుతుంది, R1 ప్లస్ R2. సో R ప్లస్ R ఏమవుతుంది, 2R అవుతుంది. సో R ప్లస్ R ఎంత, 2R. నెక్స్ట్ అదే విధంగా R ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కి ఇంకో రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినాం. ఇది టర్మినల్ 1 అండ్ టర్మినల్ 2. నెక్స్ట్ దీని యొక్క రెండు ఎలా కనెక్ట్ చేయబట్టి మళ్ళీ ప్యారలల్ లో. సో ప్యారలల్ లో ఫార్ములా ఏంటి, R1 ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2. సో ఇప్పుడు దీనికి R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది మనకు, R1 ఇంటూ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ఇస్ ద ఫార్ములా. సో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, R1 2 టర్మినల్స్ మధ్యలో ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంతనో వస్తుంది. చూడండి ఇప్పుడు R1 ఎంత, 2R ఇంటూ R2 ఎంత, R వాల్యూ, ఇక్కడ వాల్యూ ఎంత, R. నెక్స్ట్ డివైడ్ బై ఎంత, 2R ప్లస్ R. R1 ప్లస్ R2 కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది మనకు, 2R ఇంటూ R ఏమవుతుంది, 2R స్క్వేర్ డివైడెడ్ బై 2R ప్లస్ R ఎంత, 3R. సో R క్యాన్సల్. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకు, 2R డివైడ్ బై 3 లేదా 2/3 R కూడా వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు, 2/3 R ఓమ్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద అన్నాడు. సో సెల్స్ అనేవి ఎలా కనెక్ట్ చేసిండంట, ప్యారలల్ కనెక్ట్ చేసిండంట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము ఎలా చేద్దామంటే, ఇప్పుడు సెల్స్ అన్న బ్యాటరీస్ అన్న ఒకటే కదా. సో 2 బ్యాటరీస్ తీసుకున్నా నేను. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా మీరు ఇమాజిన్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక బ్యాటరీ ఉంది, నేను వోల్టేజ్ ని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఎంత, 5 అనుకుందాం, 5 వోల్ట్ అనుకుందాం. ఇది ఎంత ఉంటుంది వోల్టేజ్ అనేది, ఇది కూడా 5 ఉంటుంది. ఎందుకు 5 ఉంటుంది అని అంటే, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ ఎలా ఉండాలా, సేమ్ ఉండాలా. సో ప్యారలల్ లో కనెక్ట్ చేసిన బ్యాటరీస్ యొక్క వోల్టేజ్ ఎలా ఉండాలా, సేమ్ గా ఉండాలి. ఇక్కడ 5 వోల్ట్స్ ఉంటే ఇక్కడ కూడా ఏముంటుంది, 5 వోల్ట్స్ ఉంటుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఓవరాల్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంటుంది మనకు, ఇది కూడా 5 వోల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఎలా కనెక్ట్ చేయబడ్డాయి, ప్యారలల్ లో. సో మనకి ఏమొస్తుంది, ఓవరాల్ వోల్టేజ్ కూడా 5 ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటుండే, ఇక్కడ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నాడు. ఆల్రెడీ 2 ఉన్నాయి. నేను ఇంకో సెల్ ని కనెక్ట్ చేస్తున్నా. ఎలా కనెక్ట్ చేస్తున్నా, ప్యారలల్ లో కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 5 వోల్ట్ బ్యాటరీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆంప్స్ ఇచ్చింది అనుకుందాం. అదే విధంగా ఇక్కడ ఇంకో బ్యాటరీ కూడా మనకి ఎంత ఇచ్చింది, 2 ఆంప్స్ అనుకుందాం. 2 amps ప్లస్ 2 amps ఎంత అవుతుంది మనకు, 4 amps. అది అకార్డింగ్ టు ద KCL మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 4 amps అనేది వస్తుంది. ఓకేనా, ఇది బిఫోర్ కనెక్షన్ ఆఫ్ ఎ సెల్. ఒక సెల్ కనెక్ట్ చేయకముందు దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ సర్క్యూట్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇలా ఏం జరుగుతుంది అని అడిగిండు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అట్లా చెక్ చేద్దాం. ఫస్ట్ లైఫ్ ఆఫ్ సెల్ అన్నాడు. ఒక బ్యాటరీని ఎక్స్ట్రా కనెక్ట్ చేస్తాను. నేను ఏం చేస్తున్నా, ఒక బ్యాటరీ ఎక్స్ట్రా కనెక్ట్ చేసిన. ఏమవుతుంది నాకు, ఇక్కడ ఇది కనెక్ట్ చేయడం వల్ల ఈ బ్యాటరీస్ ఎంతసేపు వస్తుంది, 1 అవర్ వచ్చింది అనుకోండి. అది ఈ బ్యాటరీ కనెక్ట్ చేయడం 2 అవర్స్ ఏమైనా వస్తుందా, రాదు. ఎందుకంటే ఇవి మొత్తం వోల్టేజ్ అనేది ఈక్వల్ ఉంది కాబట్టి అన్నిటికీ ఈక్వల్ టైం అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎఫిషియన్సీ అంటే ఏంది, మనకు అవుట్పుట్ పవర్ అనేది ఎక్కువ రావాలి ఇన్పుట్ పవర్ కంటే. సో ఇప్పుడు ఎఫిషియన్సీ, ఇది కనెక్ట్ చేయడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుందా, ఎఫిషియన్సీ కూడా పెరగదు. నెక్స్ట్ సేమ్ అదే విధంగా కరెంట్ కెపాసిటీ అన్నాడు. సో కరెంట్ కెపాసిటీ ఇప్పుడు చూడండి, ఈ బ్యాటరీ యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ బ్యాటరీ నుంచి 2 amps, ఈ బ్యాటరీ నుంచి 2 amps, ఈ బ్యాటరీ నుంచి 2 amps వచ్చే అవకాశం ఉంది కదా. సో ఫైనల్ గా అవుట్పుట్ ఏమవుతుంది మనకు, ఇంకో 2 amps అనేది యాడ్ అవుతుంది. ఇంతకుముందు ఎంత ఉండే, 4 amps ఉండే. ఈ బ్యాటరీ ప్యారలల్ లో కనెక్ట్ చేయడం వల్ల కరెంట్ యొక్క కెపాసిటీ అనేది పెరిగింది. సో ఇది రైట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 4th ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. అదే విధంగా వోల్టేజ్ రేటింగ్ అన్నాడు. వోల్టేజ్ ఇప్పుడు చూడండి, వోల్టేజ్ 5 amps ఉంది. ఈ బ్యాటరీ కనెక్ట్ చేసిన వల్ల వోల్టేజ్ ఏమైనా పెరుగుతుందా, పెరగట్లేదు. సో ఇక్కడ వోల్టేజ్ రేటింగ్ ఏమైనా పెరుగుతుందా, పెరగట్లేదు. సో మన ఆప్షన్ ఏమవుతుంది, బై యాడింగ్ ద సెల్స్ ఇన్ ప్యారలల్ కరెంట్ కెపాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. ఒకవేళ వాడు సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అని అంటే అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇక్కడ ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది మనకు, ఇక్కడ వోల్టేజ్ అనేది 5 volts, ఇక్కడ 6 volts, ఇక్కడ 7 volts అనుకుందాం. ఎందుకంటే వోల్టేజ్ ఆర్ కనెక్టెడ్ ఇన్, ఇక్కడ మనకి ఏముంది, సిరీస్లో ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్గా సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ సేమ్ ఉంటుందా, ఉండదు. సో ఇక్కడ మనం బ్యాటరీ సిరీస్లో కనెక్ట్ చేయడం ఏం పెరుగుతుంది, వోల్టేజ్ రేటింగ్ పెరుగుతుంది. అట్లా ఎప్పుడైనా సరే సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నప్పుడు కరెంట్ కెపాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. ఇక్కడ రాస్తున్నా చూడండి, సెల్స్ ఆర్ ప్యారలల్, సెల్స్ ఇన్ ప్యారలల్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, కరెంట్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా సెల్స్ ని మనము సెల్స్ ఇన్ సిరీస్ లో కనెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, వోల్టేజ్ కెపాసిటీ ఈజ్ ఇంక్రీజ్డ్. వోల్టేజ్
voltage capacity is voltage capacity increased. ఓకేనా, ఇక్కడ కరెంట్ కెపాసిటీ ఇంక్రీజ్డ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. According to Faraday law of electromagnetic induction, an EMF is induced in a conductor whenever it అన్నాడు. సో మనం Faraday law గురించి మనకు తెలియాలి కంపల్సరీ. సో Faraday law యొక్క డెఫినిషన్ ఇక్కడ రాసిన చూడండి. Faraday law of electromagnetic induction states that EMF is induced in a conductor whenever there is a change in magnetic flux linked with the circuit అన్నాడు. అంటే ఒక ఫ్లక్స్ ఉంది, కండక్టర్ ఉంది, రెండు అక్కడ ప్లేస్ చేసి సరిపోదు. అది ఎలా ఉండాలా, కంపల్సరీ దాంతో లింక్ అయి ఉండాలి. అదే విధంగా మనకు చేంజ్ అవుతూ ఉండాలి. అదే కండక్టర్ అయినా చేంజ్ అవ్వచ్చు, లేకపోతే మనకు ఫ్లక్స్ అయినా చేంజ్ అవ్వచ్చు, ఏదో ఒకటి చేంజ్. బట్ మనం అకార్డింగ్ టు ద Faraday law, what is the formula? EMF induced is equal to N into d pi by dt. N into d pi by dt అంటే చేంజ్ ఇన్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఫ్లక్స్ అనేది ఎప్పుడప్పుడు ఎలా ఉండాలా, చేంజ్ అవుతూ ఉండాలా. సో దీన్ని బట్టి అకార్డింగ్ టు దిస్ డెఫినేషన్ వాట్ ఈస్ ద ఆన్సర్? ఏమవుతుంది మనకు? Faraday law of electromagnetic induction ప్రకారం ఏమవుతుంది? లైస్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినంత మాత్రాన్ని ఇండ్యూస్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్, లైస్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓన్లీ లైస్ అని చెప్తున్నా, అక్కడ మనకి ఏదైనా చేంజ్ ఏర్పడుతుందా దాని వల్ల చేంజ్ అవ్వదు. నెక్స్ట్, కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అన్నాడు. చూడండి ఇక్కడ ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని కట్ చేయాలంటే కంపల్సరీ మూవ్మెంట్ ఉండాలి కదా. సో మూవ్మెంట్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. నెక్స్ట్, మూవ్స్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. ఆ డైరెక్షన్ లో వీలైతే మనకు మూవ్మెంట్ చేంజ్ అనేది ఏర్పడుతుందా? ఏర్పడదు. సో అందుకే మనకు ఆన్సర్ ఏమవుతుంది? కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు. సో ఇప్పుడు చూసిన దాంట్లో మనకు రిలేషన్ ఏం కనబడుతుంది? పవర్ రిలేషన్ కనబడుతుంది. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్ అన్నాడు. పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో నెక్స్ట్, ఇప్పుడు పవర్ ఈక్వల్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నాడు. చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి మనకు ఏది కరెక్ట్ కాదు అనేది జాగ్రత్త చూసుకోవాలి. సో P ఈజ్ ఈక్వల్ టు VI అనేది కరెక్ట్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేంజ్ చేసుకోవచ్చు అంటే, అకార్డింగ్ టు ద ఓమ్స్ లా V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. ఇప్పుడు మీరు ఆప్షన్ లో చెక్ చేసుకుంటే, ఇప్పుడు మనకు I ఉంది, I రావాలి కాబట్టి మనము ఈ మొత్తం IPR రావాలి, IPR. సో V ప్లేస్ లో మనం ఏం పెట్టుకోవచ్చు? IR పెట్టుకోవచ్చు. సో P ఈజ్ ఈక్వల్ టు IR ఇంటూ I. ఏం వస్తుంది మనకు? P ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ ఇంటూ R వస్తుంది. సో ఫైనల్ గా మనకు కావాల్సిన I కాబట్టి P డివైడ్ బై R అండర్ రూట్ వస్తుంది. సో I ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ P బై R వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. మనకు అడిగింది ఏంది? విచ్ ఈస్ రాంగ్ అని అడిగిండు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంది? వోల్టేజ్. బై యూజింగ్ ద ఆప్షన్స్ నేను ఇలా చేంజ్ చేసుకుంటున్నా. ఆప్షన్స్ లేకుండా నేను చేంజ్ చేసుకున్నాను, ఎందుకంటే విచ్ ఈస్ నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కావాల్సింది ఏంది? వోల్టేజ్ కదా. సో కరెంట్ రిమూవ్ చేద్దామా? P ఈజ్ ఈక్వల్ టు మనం V ఇంటూ ఏమని రాసుకోవచ్చు? V బై R అని రాసుకోవచ్చు కదా. సో P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V ఇంటూ V స్క్వేర్ డివైడ్ బై R. సో V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? రూట్ ఆఫ్ P ఇంటూ R అవుతుంది. సో V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఆఫ్ P ఇంటూ R. సో ఇది కూడా మనకు కరెక్ట్ అవుతుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో 3 రైట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో దిస్ ఈస్ అవర్ రాంగ్ ఆన్సర్. అప్పుడే మనకు ఆన్సర్ ఏమవుతుంది? దిస్ ఈస్ P ఈజ్ ఈక్వల్ టు V బై R స్క్వేర్ is the wrong in this option. Next, diamagnetic material possess అన్నాడు. సో diamagnetic material అంటే మనం ఆల్రెడీ తెలుసు, మనకి డయామాగ్నెటిక్ మెటీరియల్ ససెప్టిబిలిటీ ఎలా ఉంటుంది? నెగిటివ్ లో ఉంటుంది. సో మనం చూసుకుంటే డయామాగ్నెటిక్ సంబంధించిన డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ సబ్స్టెన్స్ దట్ ఆర్ యూజువల్లీ రిపల్డ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. దీనికి సంబంధించిన టాపిక్ కూడా మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాము. ఎవరైనా తెలియకపోతే అది చూడండి, ఒకసారి ఆ వీడియో చూడండి, లాస్ట్ వీడియో. సో ఏమన్నాడు? డయామాగ్నెటిక్ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్ దట్ ఆర్ యూజువల్లీ రిపల్డ్ బై ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాడు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో రిపల్ చేయబడుతుంది, ఎందుకంటే ససెప్టిబిలిటీ అనేది నెగిటివ్ ఉంటుంది. చూడండి ఇక్కడ డయామాగ్నెటిక్ మెటీరియల్ పొసెస్ ఓన్లీ ఏమన్నాడు? ఇండ్యూస్డ్ డైపోల్స్ అన్నాడు. అంటే ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడతామో అప్పుడే దానికి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ పవర్ అనేది వస్తుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే రాదు. సో అందుకే ఇక్కడ మనకి ఏమంటుండో, డయామాగ్నెటిక్ మెటీరియల్ పొసెస్ ఓన్లీ ఇండ్యూస్డ్ డైపోల్స్. అంటే ఇక్కడ పర్మనెంట్ డైపోల్స్ అంటే ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయి డైపోల్స్ అనేవి, అట్రాక్షన్ పవర్ అనేది ఉంటుంది. అదే ఇండ్యూస్డ్ డైపోల్స్ అంటే ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడతామో అప్పుడే డైపోల్స్ అనేవి వస్తాయి. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేస్తామో డైపోల్స్ అనేవి వెళ్ళిపోతాయి, మ్యాగ్నెటిక్ నేచర్ కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇన్ ద absence ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ there is no dipoles and dipole moment is 0. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు డైపోల్స్ అనేవి ఉండవు, డైపోల్ మొమెంట్ అనేది కూడా 0 ఉంటుంది. సో దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? మనకు డయామాగ్నెటిక్ మెటీరియల్ లో ఏమేమి ఉంటాయి? మనకు ఇండ్యూస్డ్ డైపోల్స్ ఉంటాయి. సో ఏముంటాయి? మనకు ఇండ్యూస్డ్ డైపోల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. When a dielectric is subjected to an alternating electric field of angular frequency omega, its power loss is
ప్రపోర్షన్ టు. సో పవర్ లాస్ మనకు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. సో P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ ఒమేగా సి tan డెల్టా. సో V స్క్వేర్ ఒమేగా సి tan డెల్టా. V అనేది అప్లైడ్ వోల్టేజ్, ఒమేగా అనేది యాంగులర్ ఫ్రీక్వెన్సీ, C అంటే కెపాసిటెన్స్, tan డెల్టా అంటే లాస్ టాంజెంట్. సో దిస్ ఈస్ ద పవర్ లాస్ ఆఫ్ ఏ మనకు డైఎలక్ట్రిక్ మెటీరియల్. సో చూసుకున్నట్టయితే పవర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దేనికి ప్రపోర్షనల్ ఉంది? పవర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఒమేగా. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకు? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్.